గైస్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. అయితే సూపర్ గా ఉన్నాను, మీరు అందరూ సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు ఏం ఫుడ్స్ తినాలి, ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఏం ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మనం మంచిగా వెయిట్ లాస్ అవుతాం, అసలు ఏం తినాలి ఏం తినకూడదో చెప్పండి మేడం అని ఎక్కువ మంది కొత్త కస్టమర్స్ అయితే అడుగుతూ ఉంటారు. దాని గురించి ఇవాళ వీడియో. అసలు మీరు హెర్బల్ లైఫ్ చేసేటప్పుడు ఏం ఫుడ్స్ని బాగా అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్స్ మీరు మంచిగా తీసుకోవాలి డీటెయిల్గా చెప్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అడ్రస్ నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు, కాల్ చేయండి. ఇక స్కూల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. చేసినట్లయితే మంచిగా డీటెయిల్గా మీ హైట్ వెయిట్ అన్ని మెన్షన్ చేయండి. చాలా మంది కాల్స్ చేస్తే ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ బిజీ వచ్చింది అనుకోండి, మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. హాయ్ అని పెట్టొద్దు, మీ పేరు హైట్ వెయిట్ మీ డీటెయిల్స్, అసలు మీరు నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు ఇవన్నీ నీట్గా పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానన్నమాట. ఓకేనా, ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా లేట్ చేయకుండా. సేమ్ టైం కొంతమంది కోచ్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి, కోచ్ ట్రైనింగ్ కోసం, కోచ్ ఆప్షన్ కోసం. అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు కోచ్ ఆప్షన్ ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే నేను చెప్తానమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే అసలు ఫుడ్స్ ఏమి అవాయిడ్ చేయాలి, ఏం ఫుడ్స్ తీసుకుంటే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు, అసలు 1 టైం షేక్ తీసుకునే వాళ్ళు ఎలా తీసుకోవాలి, 2 టైం షేక్ తీసుకునే వాళ్ళు ఎలా తీసుకోవాలో చూద్దామండి. 1 టైం మీరు షేక్ తీసుకుంటున్నారు, మీరు చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది డైట్ని, ఫుడ్ని కానీ డైట్ని కానీ మీరు చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 2 టైం షేక్ తీసుకునే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మీరు కనుక ఒక 10 కేజీలు 15 కేజీలు 10 కేజీలు లోపు అనుకోండి, ఇప్పుడు మీరు 80 ఉన్నారు, 70కి వస్తే నేను హ్యాపీ, నేను తగ్గాల్సింది 10 కేజీలే అనుకున్నారండి, మీరు 1 టైం షేక్తో కూడా తగ్గిపోవచ్చు. ఒక సప్లిమెంట్ కానీ 2 సప్లిమెంట్స్ కానీ యాడ్ చేసుకొని మీరు మంచిగా తగ్గిపోవచ్చు. లేదు నేను 15 కేజీలు తగ్గాలి, నేను 20 కేజీలు తగ్గాలి, సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి, 2 టైం షేక్ తీసుకోండి, మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. చాలా అంటే చాలా మంచిగా వెయిట్ లాస్. 2 టైం షేక్ అంటే మార్నింగ్ షేక్తో అవుతారు, ఈవినింగ్ షేక్తో అవుతారు. ఒకవేళ మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంటే దాన్ని కొంచెం కొంచెం అవాయిడ్ చేసి దాని ప్లేస్లో ఫ్రెష్ అనేది తీసుకోవటం వల్ల మీకు కాఫీ టీ తాగిన ఫీలింగ్ని ఇస్తుంది, సేమ్ టైం అంతే ఎనర్జీగా ఉంచుతుంది. ఇప్పుడు మనం కాఫీ టీ ఎందుకు తాగుతాము అంటే మన బాడీ ఎనర్జీగా ఉండడానికి, నిద్ర పట్టకుండా బ్రోజీగా లేకుండా వర్క్ మంచిగా చేసుకుని ఇలా అందుకు తాగుతాం కదండి. ఈ ఫ్రెష్ తాగినా మీకు అవన్నీ వస్తాయి, ఎనర్జీ కానీ మనకి బాగా ఉత్తేజంగా అనిపించడం కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ యాడ్ చేసుకోండి. ఆ ప్లేస్లో మాత్రం కాఫీ టీలు మాత్రం మానేయండి. బాగా అసలు నేను ఉండలేను అనుకునే వాళ్ళు కొంచెం తాగండి, చాలా కొంచెం అంటే చాలా కొంచెం. అది ఎర్లీ మార్నింగ్ తాగకూడదు, కొంచెం టైమింగ్ తర్వాత, షేక్ తర్వాత, ఫ్రెష్ తర్వాత ఎప్పుడో కొంచెం అంటే కొంచెమే. మళ్ళీ అస్సలు ఇంకా నాకు వల్ల కాదు నేను ఉండలేను అన్న వాళ్ళకేనండి ఇది. మళ్ళీ అందరికీ మళ్ళీ చెప్పాను కదా అని అందరూ తాగకూడదు, కాఫీ టీలు అవాయిడ్ చేయాలి ముందైతే. ఫ్రెష్ తాగితే మీరే అవాయిడ్ చేస్తారు, అసలు మీకు దాంట్లో డౌటే లేదు, మళ్ళీ ఇంక దాంట్లో డౌట్ పెట్టుకోక్కర్లేదు. చక్కగా కాఫీ టీ మానేయండి. తర్వాత ఫుడ్లో కొంచెం కొంచెం ఆయిల్ తగ్గించుకుంటూ ఉండండి. ఆ ప్లేస్లో గీ యాడ్ చేసుకోండి. మనకి గీ వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ని ఇస్తుందండి, బాడీకి చాలా మంచిది. ఇప్పుడు మీరు 1 స్పూన్ గీ తీసుకున్నా 1 స్పూన్ నూనె తీసుకున్నా మీకు సేమ్ క్యాలరీస్ వస్తాయి బాడీకి. కాబట్టి ఆ ప్లేస్లో ఆయిల్ని ఆపేసి గీని యాడ్ చేసుకోండి. దోశల్లో కానీ ఉప్మా లేదు ఎవ్రీథింగ్ మీరు ఏం చేసుకుంటున్నారో దాంట్లో గీ అనేది యాడ్ చేసేసుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, అక్కడ ఒకటి అది కరెక్షన్ చేసుకోండి. సేమ్ టైము ఇది ఏదైతే మీరు కాఫీ టీ ఉందో ఇది కరెక్షన్ చేసుకోండి. సేమ్ టైము స్వీట్స్ తింటున్నాం మేము, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ అంటే బయట తయారైన బజ్జీలు బోండాలు స్వీట్స్ పానీపూరి ఇంకా మనం ఏదైతే తింటామో ఫుడ్స్ బయట నుంచి వచ్చే ఫుడ్స్ అన్నీ మీరు ఆల్మోస్ట్ కట్ చేయాలండి. కూల్ డ్రింక్స్ అయితే నాట్ అలౌ. కూల్ డ్రింక్ కానీ సోడా కానీ, చాలామంది సోడాలో క్యాలరీస్ ఉండవు, షుగర్ ఉండదు కదా అని సోడా తాగుతారు. సోడా కూడా తాగకూడదు, సోడా తాగకూడదు, కూల్ డ్రింక్ తాగకూడదు, అస్సలు అంటే అస్సలు. ఇంక ఇవి ఇంకా నాట్ అవైలబుల్, అసలు మీరు ఇంకా తీసుకోకూడనే విషం లాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే ఇవి. మెయిన్ వైట్ షుగర్ ఉంటుంది కదా, వైట్ కలర్ షుగరు, అది మాత్రం అస్సలు రానియద్దండి. మీరు ఎప్పుడన్నా స్వీట్ తయారు చేసుకోవాలన్నా కొంచెం హనీ కానీ కొంచెం బెల్లంతో కానీ తయారు చేసుకుంటే బెస్ట్ అంటే బెస్ట్. మీరు అవాయిడ్ చేయాల్సింది జంక్ ఫుడ్, మెయిన్ జంక్ ఫుడ్, షుగరు, స్వీట్స్ ఇవి అవాయిడ్ చేసి మీరు మంచిగా ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కూడా అండి చాలామంది చాలా తినేస్తారు. ఫ్రూట్స్ అంత తినకూడదు, కొంచెం క్వాంటిటీ తక్కువ తినాలి, ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తినాలి. ఇప్పుడు జాంకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలా అని మీరు ఇంత సీతాఫలం తింటే ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి, ఇంత మామిడికాయ తింటే ఎక్కువ క్యాలరీస్ వచ్చాయి, ఇన్ని సపోటాలు తింటే ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. అలా అని బొప్పాకాయ కూడా మీరు ఎక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి, పుచ్చకాయ కూడా ఎక్కువ తిన్నా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. స్వీట్స్ ఎలాగో మీరు ఫ్రూట్ ఎక్కువ తిన్నా అది స్వీట్ కింద కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ అంతే పెరిగిద్దండి.
కాబట్టి ఫ్రూట్స్ కూడా మీరు చూసుకొని ఏదైతే గ్లూకోజ్ తక్కువ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఫైబర్ ఎక్కువ ఉండే కర్రీస్ మీరు తీసుకోవాలి. అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్లో కానీ మిల్లెట్స్లో కానీ ఏదైనా కర్రీస్ కూడా వాటర్ సాల్బ్ ఉండేవి, ఫైబర్ ఉండేవి మనం ఎంచుకోవాలి. బీరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ, ఇలాంటి గోడుచిక్కుడుకాయలు, చిక్కుళ్ళు, ఇలాంటి కూరలు మనం తినొచ్చు మంచిగా. ఇలాంటి ఫైబర్ ఎక్కువ ఉండే కూరలు. మీరు అన్నం తింటే ఎలా తినాలి, రెండు ముద్దల కూరకి ఒక్క ముద్ద అన్నం పెట్టుకొని తినాలి. అప్పుడు మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. అన్నం కూడా తినొచ్చు, ఓన్లీ టిఫిన్లే చేయాలా, టిఫిన్స్ ఏం చేయక్కర్లేదు, అన్నం కూడా తినొచ్చు. లేదు మేము అన్నం కొంచెం తిని ఉండలేమనుకున్న వాళ్ళు దోశలు, ఇడ్లీలు, టిఫిన్స్కి వెళ్ళిపోండి. హ్యాపీ కదా, టిఫిన్స్ అయితే మనం ఇంతే తినేస్తాం, ఇంక పక్కన పడేస్తాం ప్లేటు. అన్నం అంటే మనకి గిన్నెలో ఉంటుంది కాబట్టి పెట్టుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. పచ్చళ్ళు ఉంటే ఇంకా ఇష్టంగా తింటూ ఉంటాం, అవునా కదా? కాబట్టి అన్నం అవాయిడ్ చేసి టిఫిన్స్కి వెళ్ళమని చెప్పేది అందుకనమాట. మీరు మెయిన్ అవాయిడ్ చేయాల్సింది స్వీట్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి మీ ఇంట్లో ఉండే ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అని డౌట్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినొచ్చు, ఏదైనా తినొచ్చండి. ఇది నిషిద్ధం, ఇది తినకూడదని ఏం లేవు. నేను చెప్పిన వాటన్నిటిలో హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మీరు అవి తినకూడదు అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. మీ వెయిట్ లాస్ గోల్స్ 20 కేజీల, 30 కేజీల, ఎన్ని కేజీలు తగ్గాలి అనేది మీరు ఒకసారి చూసుకొని మీ హైట్ వెయిట్ మాకు పంపిస్తే దాన్ని బట్టి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. మంచిగా మీరు ప్రోగ్రామ్ తీసుకొని మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు అసలు ఆకలి వేయదు. మీరు ఉదయం సాయంత్రం ప్రోటీన్ షేక్స్ తాగుతారు, మీకు ఆకలి వేయదు. ఎఫ్రెష్ తీసుకుంటారు, మీకు ఆకలి వేయదు. మీ బాడీ మీద మీరు టైం పెట్టుకోండి. 1 ఇయర్, 6 మంత్స్, 3 మంత్స్ టైం పెట్టుకొని మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మనకి న్యూ ఇయర్ కూడా వస్తుంది. మనం చాలామంది న్యూ ఇయర్ స్టార్టింగ్లో చాలా గోల్స్ పెట్టుకొని ఉంటాం, అంత తగ్గిపోవాలి, ఎంత తగ్గిపోవాలి అని. మరి ఎవరు ఎంతవరకు రీచ్ అయ్యారో నాకైతే తెలియదు. నేను అనుకున్న గోల్స్ అన్ని నేను రీచ్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ నేను ఏదైతే న్యూ ఇయర్ స్టార్టింగ్లో నేను ఏదైతే గోల్స్ అనుకున్నానో ఆ గోల్స్ అన్ని నేనైతే రీచ్ అయ్యాను. నేను హార్ట్ఫుల్గా కష్టపడి పనిచేశాను, నేను గోల్స్ అన్ని రీచ్ అయ్యాను. మీరందరూ కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని, ఇంకా 1 మంత్ టైం ఉంది, మీ గోల్స్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నది ఒక్కటే మన మెయిన్ ఎజెండా. మీకు కనుక హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, మీకు మంచిగా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. చేస్తే నేను మంచిగా మీకు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి మీ ఇంట్లో అమ్మాయి అనుకుని నన్ను హెల్ప్ అడిగితే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. కావాలనుకుంటే కాల్ చేయండి. సేమ్ టైం మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకున్నా కాల్ చేయొచ్చు. ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు కోచ్ అవ్వచ్చు. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పవని. బై బాయ్.